అయిపోయింది కథం అయిపోయింది. ఇదంతా జైలే ఇంకా వీడియోలు అన్ని పెడతాను మీకు, జైలు అంతా చూపిస్తాను మీకు. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ప్రస్తుతానికి అయితే తణుకు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. అండ్ దే ఆర్ ఆఫరింగ్ జేఈ అండ్ నీట్ కోర్సెస్ అనమాట ఇంక్లూడెడ్. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళ పాపని షారోన్ అయితే జాయిన్ చేసాం అనమాట. ఇట్స్ బీన్ 3 weeks. ఇక్కడ పేరెంట్స్ విజిటింగ్ ఉంది ఈ రోజు సండే. సో దానికైతే వచ్చాము. అండ్ మీరు ఈ ఎంట్రన్స్ లో చూసుకోవచ్చు, అది మెయిన్ గేట్. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock వచ్చాం. అండ్ ఇప్పుడైతే టైమ్ 3 అవుతుంది. అండ్ మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ అయితే చేశాను కానీ బట్ లైక్ ఐ వాస్ థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ అనదర్ వీడియో షోయింగ్ ది ఎంటైర్ క్యాంపస్. ఎందుకంటే మార్నింగ్ చాలా కయాటిక్ గా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ని లోన్ అలౌ చేస్తున్నారు అండ్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో అది బయటనే పార్క్ చేసాం అనమాట. ఇక్కడ మీరు ఈ కాంపౌండ్ అంతా చూసుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సెవెరల్ బ్లాక్స్ ఉన్నాయి. లైక్ రిలేటెడ్ టు ఎంపీసీకి సపరేట్ గా, బైపీసీకి సపరేట్ గా అండ్ స్కూలింగ్ కి సపరేట్ గా ప్రతిదీ కూడా డివైడ్ చేసి చాలా అంటే ఆర్గనైజ్డ్ గా పెట్టారు. కొన్ని విషయాల్లో ఇక్కడ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ముందు ముందు వెళ్తూ చూపిస్తానన్నమాట. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మా పాపనైతే హాస్టల్లో జాయిన్ చేసాము. తిరుగుతూ మీకు చూపిస్తాను. లెట్స్ గో ఫర్దర్ గైస్. ఇది ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపిస్తున్న బ్లాక్ అన్నమాట. అది మెయిన్ బ్లాక్. అది సరోజినీ నాయుడు బ్లాక్ అని చెప్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు రీసెంట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ మోస్ట్లీ ఇక్కడ స్కూలింగ్ అనేది జరుగుతుంది, స్కూల్ కిడ్స్ ఉంటారు అనేసి. అండ్ అది కూడా ఒక బ్లాక్. ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ ద బ్లాక్ నేమ్స్ ఆర్. ఎందుకు అనేసి అంటే స్పెసిఫిక్గా కొన్ని అంటే ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఎంట్రన్సెస్ చాలా మెయిజ్ కింద ఉన్నాయన్నమాట. అదంతా ఇప్పుడు ఈ బ్లాక్కి వెళ్ళాలంటే బేసిక్ ఇటు దారి ఉంది, కానీ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే ఆ బ్లాక్ నుంచి అట్లా తిరుగుతూ వెళ్ళాలి. అండ్ వీ కెన్ ఫైండ్ ద బ్లాక్ నేమ్స్ యాజ్ వెల్ ఓవర్ దేర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిన స్టాల్స్లో స్కూల్ యూనిఫామ్స్ ఇక్కడ ఉన్నాయి, కాలేజ్ యూనిఫామ్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఇట్లా అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు అడిషనల్గా కొనుక్కోవాలి అని అనుకుంటే ఇట్లా పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ బ్లాక్ అనమాట. లెట్ మీ ఫోకస్ ఇట్. యా, దిస్ ఇస్ సుభాష్ చంద్రబోస్ బ్లాక్ అనమాట. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న బ్లాక్స్లో 3rd floorలో మేమైతే ఉన్నాము. ప్లే గ్రౌండ్ కూడా ఉంది. యూ కెన్ సీ ఇప్పుడు చాలా మట్టుకే కాలేజెస్లో ప్లే గ్రౌండ్స్ అనేవి లేవు. హాస్టల్స్ ఉన్న కాలేజెస్లో కూడా సిటీ వైపే చూసుకోండి, ఇంకెటువైనా చూసుకోండి. ఈ మధ్య కాలంలోని ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోయింది కాలేజెస్లో. బట్ ఇక్కడ స్కూల్ కూడా ఉంది అని చెప్పాను కాబట్టి ఇక్కడైతే ప్రైమరీ నుంచే స్కూలింగ్ అనేది ఉందనేసి వాళ్ళకి ఇక్కడ గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ పెట్టడానికి ప్రతిదీ కూడా ఇక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇందాక ఒక బ్లాక్ వైపు చెప్పాను కదా, సరోజినీ నాయుడు బ్లాక్ అనేసి, ఇంకా అటు సైడ్ నుంచి వెళ్తే కూడా అక్కడ 2 గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఫర్దర్ గా అటు వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి నా బ్యాక్ సైడ్ ఏది క్యాంపస్ అయితే చూస్తున్నారో అది డే స్కాలర్స్ యొక్క క్యాంపస్ అన్నమాట. అంటే ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు, అంటే ఒక 15 to 10 kilometers రేడియస్ లో ఉన్న వాళ్ళు అయితే డే స్కాలర్ ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ చాలా క్రౌడ్ వచ్చింది కదా, ఎందుకంటే పేరెంట్స్ వస్తారు, సిబ్లింగ్స్ కూడా వస్తారు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ళ చెల్లెల్ని, అక్కల్ని, లేదు తమ్ముళ్ళని, అన్నల్ని చూసుకోవడానికి. కానీ ఇంత లాక్స్ ఆఫ్ ఫీజెస్ కడుతున్న పేరెంట్స్ కి ఎటువంటి టెంట్స్ వేసి వాళ్ళకి సరైన సదుపాయాలు కూడా ఇవ్వకపోవడం అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే పర్ పర్సన్ దగ్గర మినిమం టు మినిమం 2 lakhs నుంచి 3 lakhs రూపీస్ వరకు వసూలు చేస్తారు యాజ్ అ ఫీజెస్. బట్ వీళ్ళకి ఇటువంటి టెంట్స్ లో వేసి వాళ్ళకి ఇలా ట్రీట్ చేయడం, దట్స్ నాట్ ద ఫేర్ థింగ్ దట్ ఐ కెన్ సే. సో ఇప్పుడైతే అక్కడి నుంచి మనం వచ్చామన్నమాట. ఇది డే స్కాలర్స్ యొక్క క్యాంపస్. ఇది సరోజినీ నాయుడు బ్లాక్ అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే మార్నింగ్ యాక్చువల్లీ వి కేమ్ టు దిస్ ప్లేస్ వేర్ ద టెంట్స్ యూ కెన్ సీ. ఈ టెంట్స్ లోని చాలా మంది పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ పిల్లలు మార్నింగే వచ్చి మా పేరెంట్స్ వస్తారు అని చెప్పి వాళ్ళ బెడ్షీట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ వేసుకొని వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి అన్నమాట. అంటే that much of crowd, and even you can see the sweat on my face. ఇక్కడ ఈస్ట్ గోదావరి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సైడ్ ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. అండ్ యూ కెన్ సీ హౌ ద థింగ్స్ ఆర్, హౌ ద మేనేజ్మెంట్. ఇక్కడ టెంట్స్, ఇక్కడ రేకులు ఉన్నాయా, రేకుల షెడ్ లోని పేరెంట్స్ ఉన్నారు.
అక్కడ చూస్తే ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడున్న స్టాల్స్ అన్నీ గూడా ఫుల్ క్రౌడెడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి క్రౌడెడ్ స్టాల్స్ గాని ఇవన్నీని ఆల్మోస్ట్ లైక్ ఇయర్స్ పేరెంట్స్ వస్తున్నారు, విజిటింగ్‌కి వస్తున్నారు అనేసంటే అంటే ఇయర్స్ పేరెంట్స్ వస్తున్నారు అనేసంటే ఎంతో కొంత డెవలప్‌మెంట్ ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు గాని, ఇవి గాని ఒక వాటర్ స్టాల్స్ గానివ్వండి, అంటే ఇట్లా బిజినెస్ టైప్‌లో అంటే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళొచ్చి ఇక్కడ బిజినెస్ రన్ చేసుకుంటే ఖర్చే కదండీ! ఏ రకంగా చూసుకున్నా. ఇక్కడ చూడొచ్చు స్టాల్స్ అయితే చాలా పెట్టారు. ఇక్కడ పేరెంట్స్‌కి చూసుకుంటే అసలా ఏ రకమైన ఫెసిలిటీ లేదు. దే ఆర్ సిట్టింగ్ ద ఎండ్‌లోని దే ఆర్ లైక్ సిట్టింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎటువంటి షేడ్ లేదు. పీపుల్ ఆర్ లైక్ సిట్టింగ్ హియర్ సిన్స్ అవర్స్ అండ్ అవర్స్ సిన్స్ మార్నింగ్ 8:00, 7:00. కాకపోతే చూడండి వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలైతే లేవు. ఇది ఇన్‌సైడ్ ది క్యాంపస్ అన్నమాట. ఇది ఇంకొక బ్లాక్ అన్నమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఆహ్, ఎలా ఉందో చూడండి. నాకు చాలా అంటే బాధగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లలకి ఎంతెంత ఫీజులు కట్టి ఇక్కడ జాయిన్ చేస్తారు. నాకు చాలా అంటే చాలా బాధనిపించింది. ఎందుకంటే పేరెంట్స్ ఎంతెంతో కష్టపడి వాళ్ళు సంపాదించింది ఇక్కడ పిల్లలకి ఫీజులు ఇంతింత లక్షలు లక్షలు కడతారు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు అసలు కనీసం మినిమమ్ కంఫర్ట్స్ కూడా లేవనమాట. ఇట్లా నుంచొని దొరికిన ప్లేస్ దగ్గర కూర్చొని నాకు చాలా మనసంటే మాత్రం చాలా విరిగిపోయింది వీళ్ళందరిని చూసి. రేపన్న రోజు మనం పేరెంట్స్‌గా ఉండేటప్పుడు బాధేంటన్నది ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఇవన్నీ చూస్తుంటే. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇంకొంచెం లోనకొస్తే లెఫ్ట్ తీసుకుంటే ఇంకొన్ని స్టాల్స్ పెట్టారనమాట. ఇది ఇప్పుడు రీసెంట్‌గా కడుతున్న న్యూ బ్లాక్. అండ్ అది కొంచెం అన్‌ఫినిష్డ్‌లో ఉంది. అదొక బ్లాక్ అన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి మాకు అంటే క్లాస్ రూమ్‌ని ఆక్యుపై చేసి అక్కడ స్టే చేయడానికి ఇచ్చారు. ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. జైలనమాట. పిల్లల్ని పెట్టే జైలిది. ఇప్పటి వరకు మనం కిందన ఏదైతే చూసామో అది నిజంగా సినిమాల్లోని చూపించినట్టు మనం ఏదో అనుకుంటాం మన పిల్లల్ని చాలా ఉన్నత స్థాయిలో చూడాలి అది ఇది అనేసి. కనీసం 2,00,000 3,00,000 కట్టే పేరెంట్స్ కి ఒక బెంచ్ లేదు కూర్చోడానికి. అలా ఉంది పరిస్థితి. ఆ, నా మాటలకి షాక్ అయిపోతున్నారు ఇక్కడ. ఈ స్టాల్స్ చూడండి. ఇక్కడ మొత్తం ఫుడ్, లిక్విడ్స్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టారనమాట. కానీ ఎంత కయోటిక్ గా ఉంది చూడండి. వచ్చే జనం అంతా ఇంత కాదు. చాలా అంటే చాలా మంది వస్తారు. సో మేనేజ్మెంట్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? బట్ ఐ డిడ్‌న్ట్ ఫెల్ట్ లైక్ దే ఆర్ అప్ టు ద మార్క్ అని. సో ఇదైతే ఇలా ఉంది. ఫీజెస్ అయితే ఇంతింత వసూలు చేస్తారు. బట్ మేనేజ్మెంట్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా ఇక్కడ అంటే న్యాయం చేసినట్టయితే మాత్రం కనిపించట్లేదు. మేమైతే పులైస్ తీసుకున్నాము. నీదేంటి? నాది మ్యాంగో. యాక్చువల్లీ పల్లెటూరులో ఐస్ క్రీమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే మన సిటీస్‌లో దొరికేటట్టు ఎక్కువ పాలు, ఆ సాఫ్ట్ ఆఫ్ ఇది తెలీదు. ఇక్కడ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తది. వి ఆర్ ఎంజాయింగ్ దిస్ ఐస్ క్రీమ్ ఇన్ దిస్ హాట్ సమ్మర్. స్టడీ హాల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ఎడ్జ్ నుంచి ఆ చివరి వరకు చైర్స్ ఏసొస్తారు. ఇండివిడ్యువల్ చైర్స్. పిల్లలు చదువుకునే స్టడీ హాల్ టైప్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్లాసెస్. ఇవన్నీ కూడా క్లాసెస్. చూస్తున్నారా అసలు? నాకైతే ఏ మాత్రం కూడా వర్త్ అని అనిపించట్లేదు. పెళ్లిగాడైతే ఇప్పుడు హాస్టల్‌లోకి వెళ్ళిపోతున్నాడు. అండ్ మాకిచ్చిన పేరెంట్ విజిటింగ్ టైం కూడా అయిపోయింది. మార్నింగ్ 9-4 ఇచ్చారనమాట. ఇలా టైం కూడా అయిపోయింది. మేమైతే స్మైలీని హాస్టల్‌కి పంపించేస్తున్నాం. ఇదంతా చూడొచ్చు. హాస్టల్ ఏరియా అన్నమాట. ఆహ్, పాపం అలా గుడ్ బైస్ చెప్పుకుంటుంటే చాలా మనసు బాధగా అనిపిస్తుంది. బాయ్ స్మైలీ. అసలు హాస్టలర్స్ లైఫ్ అస్సలు ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే అనుభవించలేదు కదా ఎప్పుడు. పాపం వాళ్ళలా వాళ్ళ రిలేటివ్స్ గాని, వాళ్ళ ఫ్యామిలీకి గాని బాయ్ చెప్తూ ఫైనల్ గా ఈ రోజు స్మైలీని కలుద్దామని వచ్చి వెలివెన్ను యాత్ర అయితే కంప్లీట్ అయింది. తణుక్కి నియర్ బై శశి కాలేజ్. అసలు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్ వర్డిక్ట్ మాత్రం చదువుకున్నోడికి చదువు, చదువు లేకపోతే చదువు లేదు అంతే.
ఎందుకు అనేసంటే ఇక్కడ మేనేజ్మెంట్ చూస్తే భయమేసింది గానీ, ఇంకా డెడికేట్ చేసుకోవాలి నెక్స్ట్ 2 ఇయర్స్. సో, అది మేము చాలా చాలా బెంగతో ఎళ్తున్నాం ఇంటికి. అలా ఉంది. అక్క పెద్దోడు చూస్తే వైజాగ్, చిన్న కూతురు చూస్తే ఇక్కడ వెలివెన్ను. అలా అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఆడిదొక 3 ఇయర్స్, స్మైలీ గాడిదొక 2 ఇయర్స్ అంతే. సో, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. సీ యూ గైస్.